ఈ రోజు కర్నూలు మండల బసవాపురం గ్రామ ప్రధాన రహదారిని పరిశీలించి గ్రామానికి రోడ్డును వెంటనే వేయాలని కోరుతూ గ్రామస్తులతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర అబ్దుల్లా మాట్లాడారు. కర్నూలు మండలం బసవాపురం గ్రామం కర్నూలు జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. దాదాపు 300 కుటుంబాలు ఆ గ్రామంలో నివాసం ఉంటున్నాయని తెలియజేశారు. తొలిషాపురం గ్రామానికి మజారా గ్రామమైన బసవాపురం గ్రామానికి 100 సంవత్సరాల చరిత్ర ఉందని, ఇప్పటికైనా రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజలకు ప్రశాంతంగా వెళ్లే అవకాశాన్ని కల్పించాలన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రకాష్, జిల్లా నాయకులు హరికిషన్ రెడ్డి, నాయకులు రాము, రఘువరన్, గ్రామ యువకులు వెంకటేష్, ప్రదీప్, నీలకంఠం, మురళి, నరేష్, గ్రామ ప్రజలు నాగరాజు, హనుమంతరాజు, సంచన్న, బజారి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాలను ఆపాలి, ప్రమాదాలను ఆపాలి, ప్రమాదాలను ఆపాలి, ఇబ్బందులను ఆపాలి, ఇబ్బందులను ఉపశమనం కలిగించాలి. ప్రమాదాల నుంచి బసాపురం గ్రామ ప్రజలకు ఉపశమనం కలిగించాలి. బసాపురం గ్రామ ప్రజలకు ఉపశమనం కలిగించాలి. ప్రమాదాల నుండి బసాపురం గ్రామ ప్రజలకు వేయాలి రోడ్డును వెంటనే, వేయాలి రోడ్డును వెంటనే, వేయాలి రోడ్డును వెంటనే. సంవత్సరాలు గడుస్తున్నారు రోడ్డు వేయని అధికారులు, సంవత్సరాలు గడుస్తున్నారు రోడ్డు వేయని అధికారులు, సంవత్సరాలు గడుస్తున్నారు రోడ్డు వేయని అధికారులు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే అధికారులు సంజన నా పేరు. బసాపురం గ్రామము. ఈ గ్రామంలో చాలా కాలం తాత ముత్తాతల కాడ నుంచి ఊరు పరిస్థితి ఎవరు పట్టించుకునే అధికారులు లేరు. ఇక్కడ పిల్లలు కానీ స్కూల్ బస్సులు వస్తాయి, పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. బండ్లు రాకపోకలే ఉంది. ఉల్చల గ్రామ ప్రజలు కూడా ఈ రోడ్డు మీదనే వెళ్తారు. ఈ రోడ్డుని ఎవరు పట్టించుకున్న అధికారులు ఊరికే వస్తున్నారు, పోతున్నారు, రాసుకుంటున్నారు, పోతున్నారు. ఈ రోజు వేస్తాం, రేపు వేస్తాం, ఎల్లుండి వేస్తాం అంటున్నారు. కానీ అధికారులు ఈ అధికారి వచ్చి దీని మీద చర్య తీసుకుని పట్టించుకోవడం లేదు. నేను కూడా వికలాంగుండే 3 చక్రాల బండితోని రాత్రి పగులు తిరుగుతూనే ఉంటాము. పిల్లలు తిరుగుతుంటారు. స్కూల్ పోవడానికి ఇబ్బంది ఉంది. బస్సులు వస్తే కూడా స్కూల్ పిల్లలకు కూడా ఇబ్బంది. టీచర్ల కాంచి కూడా వస్తే స్కూటీలు రస్తా సరిగా లేక ఇక్కడనే దారిలో మధ్యలో వదిలిపెట్టి. నా పేరు రాఘవేంద్ర, డివైఎఫ్ఐ జిల్లా ప్రెసిడెంట్ కర్నూలు. ఈ రోజు బసాపురం గ్రామానికి రోడ్డు వేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ బృందం బసాపురం గ్రామ ప్రజలతో కలిసి ఆ గ్రామంలో అధ్వానమైనటువంటి రోడ్డు పైన నిలబడి నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఈ సమస్య ఈ రోజు ఉన్నటువంటి సమస్య కాదు. దాదాపుగా ఈ ఊరు చరిత్రలో ఇప్పటివరకు ఈ ఊరుకు రోడ్డు సౌకర్యం కల్పించలేదు. అప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి గత పెద్దలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి పెద్దలు కావచ్చు, ఊర్లో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు, ప్రజలందరూ కలిసి చాలా సంవత్సరాల నుండి రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి, అధికారులకు అనేక సార్లు విన్నవిస్తున్నారు. వేస్తామని చెప్పి చెప్పడం తప్ప ఆచరణలో రోడ్డు వేస్తున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు రోడ్డు వేయని నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. సాధారణమైన రోజుల్లో ఉండేటువంటి సమస్య కంటే వర్షాకాలము అధికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు స్కూల్కి వెళ్లాలన్నా పోలేనటువంటి పరిస్థితి. ఉపాధ్యాయులు స్కూల్కి రావాల్సినటువంటి ఉపాధ్యాయులు కూడా రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంబులెన్స్ రావాలని చెప్పేసి అంటే కూడా అంబులెన్స్ వచ్చేటువంటి సౌకర్యం కూడా ఇక్కడ పరిస్థితి లేదు. రైతులు పొలాలకు పోవాలని చెప్పేసి అన్నా, లేదంటే ప్రజలు ఏదైనా అవసరం రీత్యా బయటికి రావాలని చెప్పేసి అంటే కూడా ఈ రోడ్లో కింద పడి గాయాల పాలవుతున్నాం అనేటువంటి భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి ఈ రోడ్డు పరిస్థితి ఉంది. అందుకోసం అని చెప్పేసి డివైఎఫ్ఐ గా గతంలో మేము కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశాము. వినతి పత్రం అందజేసిన సందర్భంగా ఎన్ఆర్జీసీ కింద వెంటనే రోడ్డు వేయండి అని చెప్పేసి గత కలెక్టర్ రంజిత్ భాష గారు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాలు ఇచ్చినప్పటికీ దాదాపుగా 8 నెలలు అవుతుంది. ఇప్పటికీ అధికారులు రోడ్డు వేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి మరోసారి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా స్పందించండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బసాపురం గ్రామము అడవిలో ఉన్నటువంటి గ్రామం కాదు. లేదంటే కర్నూలు జిల్లాకి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంలో